రుద్రాణి రేవతి మొహం మీద ఉన్న ముసుగుని కావాలనే తీసి తిడుతూ ఉంటుంది. ఇలా ముసుగేసుకుని వచ్చి ఏం సాధించాలనుకుంటున్నావు? మా వదినని ఇంకా బాధ పెట్టాలనుకుంటున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు వచ్చావిక్కడికి? ఆస్తి కోసమా అని తిడుతూ ఉంటే ఇక రాజ్ కోపంగా, అత్తయ్య, నువ్వు మాట్లాడుతుంది మా అక్క గురించి, కాస్త ఆలోచించి మాట్లాడితే మంచిది అని అంటాడు. దాంతో రుద్రాణి, ఆలోచించే మాట్లాడుతున్నాను రాజ్. గతంలో ఏం జరిగిందో నీకు తెలియదు, ఎందుకంటే అప్పుడు నీకు గతం గుర్తులేదు కాబట్టి. ఒకసారి మీ అమ్మని చూడు, పాపం ఎలా బాధపడుతుందో. తనని బాధపట్టడానికి కాకపోతే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇక్కడికి రేవతి? ఎవరిని మోసం చేయాలని ముసుగేసుకొచ్చింది అని రుద్రాణి అంటూ ఉంటే, మా అక్కకి ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తనని తీసుకొచ్చింది నేను అని రాజ్ అనేసరికి, నువ్వు తీసుకొచ్చావా అని రుద్రాణి అంటుంది. దాంతో కావ్య, ఆ విషయంలో మా ఆయనకు సహాయం చేసింది నేను అంటుంది. రేవతి అక్కని ఇంటికి తీసుకువస్తానంటే ఒప్పుకుంది నేను అని కళ్యాణ్ అంటాడు. ఇక మరోవైపు స్వప్న కూడా, నేను కూడా సపోర్ట్ చేశానని ఒకరికి ఒకరు రేవతికి అండగా నిలబడతారు. దాంతో రుద్రాణి వెటకారంగా చప్పట్లు కొడుతూ, సూపర్, ఇంట్లో ఏం జరుగుతుంది? మా వదిన ఏమో ఈ ఇంటి పెద్దల తన మాట శాసనమంటూ ఆర్డర్స్ పాస్ చేస్తుంది. మీరంతా కలిసి తనని మోసం చేయాలని చూస్తున్నారా? తనకే వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారా? ఈ రేవతి చేసిన పరువు తక్కువ పనికి ఇప్పటికే మా వదిన బాధపడుతూ ఉంది. కన్న కూతురే తనని మోసం చేసిందని తట్టుకోలేక ప్రతిరోజు బాధపడుతూనే ఉంది. అలాంటి మనిషిని అర్థం చేసుకోవడం మానేసి శత్రువులా చూస్తున్న రేవతినికి మీరు సపోర్ట్ చేస్తారా అని రుద్రాణి మాట్లాడుతూ ఉంటే ఇక ఇందిరాదేవి చాలా కోపంగా, ఇక చాలు ఆపవేని నాటకాలు. రేవతి ప్రేమించింది, ఆ విషయం ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పాల్సింది, కానీ తను చెప్పలేదు. అది తప్పే, కానీ పెళ్లి వరకు తీసుకువెళ్ళింది ఎవరు? పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది ఎవరు? నువ్వు కాదా? తెలియని వయసులో తప్పుడు సలహాలు ఇచ్చి తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణమైంది ఎవరు? నువ్వు కాదా అని రుద్రాణ్ణి చడామడా తిట్టిపాడేస్తుంది ఇందిరాదేవి. ఇక తరువాత రేవతి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి, నేను చాలా పెద్ద తప్పు చేశాను అమ్మా, నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు అమ్మా అని ఏడుస్తూ ఉంటే ఇక రేవతిని పైకి లేపి అపర్ణ హక్ చేసుకుంటుంది. ఇక ఒకళ్ళొకళ్ళు ఎమోషనల్గా చూసుకుంటారు. ఇక రేవతిని వాళ్ళ అమ్మ క్షమిస్తుంది. ఇక తరువాత అప్కమింగ్ ఎపిసోడ్లో అప్పుకి డాక్టర్కి ఫోన్ చేస్తుంది. మీ అక్కకి విషయం చెప్పావా అని అడిగేసరికి, ఇంకా చెప్పలేదు డాక్టర్ అని అంటుంది అప్పు. ఇంకా ఇంకా టైం వేస్ట్ చేసుకుంటూ పోతే ఎలా? తరువాత ప్రాబ్లం అయ్యేది మీ అక్కకి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని ఫోన్ పెట్టేస్తుంది డాక్టర్. ఇక అక్కకి నిజాన్ని నేను చెప్పలేను కూచి అని అప్పు అంటే, దాంతో కళ్యాణ్, నేను చెప్తాను పొట్టి అని అంటాడు. అప్పుడు కింద ఇక అంతా హాల్లో కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పు కళ్యాణ్ కిందకి వస్తారు. దాంతో అప్పుతోటి కావ్య ఈ విధంగా అంటూ ఉంటుంది, మీ బావగారు నాకు అమ్మాయి పుడుతుందని నాతో ఛాలెంజ్ చేస్తున్నారు అప్పు, నువ్వు చెప్పు నాకెవరు పుడతారో అని అడుగుతుంది. దాంతో అప్పు, నీకు అసలు ఎవరు పుట్టరక్క అని అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.